మూడవ కన్ను. శివుని యొక్క మూడవ కన్నునే త్రయంబకం లేదా త్రినేత్రం అని అంటారు. ఈ మూడవ కన్నునే జ్ఞానం యొక్క గుర్తుగా శివుని భక్తులు భావిస్తారు. ఎందుకంటే మనకున్న ఈ 2 నేత్రాలు వాస్తవాలను నిర్ధారించడానికి సరిపడవు. శివుని యొక్క మూడవ కన్ను కోరికలను తిరస్కరించడాన్ని సూచిస్తుంది. ఉత్తముడైన మానవుడికి సమత అంటే బ్యాలెన్స్, సదుత అంటే నిర్మలమైన వ్యక్తిత్వం, దూరదృష్టి ఉండాలి. ఎప్పుడైతే వీటిని కాకుండా పరస్త్రీని కాంక్షించడం, వేరొకరి ధనాన్ని ఆశించడం జరుగుతుందో అప్పుడు పతనం మొదలవుతుంది. సగం తెరవబడిన కనులు. మనం గమనించినట్లయితే శివుని యొక్క నేత్రాలు ఎప్పుడూ పూర్తిగా తెరవబడి ఉండవు. ఇది ఏమి సూచిస్తుందంటే ఈ విశ్వం యొక్క చక్రం పూర్తిగా వింపబడలేదు, ఇంకా నడుస్తుంది అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు పూర్తిగా కన్నులు తెరుస్తాడో అప్పుడు ఇంకొక కొత్త కాలచక్రం మొదలవుతుంది. అలాగే ఎప్పుడైతే పూర్తిగా ఆ కన్నులను మూసివేస్తాడో అప్పుడు మరొక విశ్వం మొదలవడానికి ప్రస్తుతం ఉన్న ఈ విశ్వం అనేది నాశనం గావింపబడుతుంది. సగం తెరవబడిన కనులు సూచించేదేమంటే ఈ సృష్టి అనేది నిరంతర ప్రక్రియ. దీనికంటూ ముగింపు లేదా మొదలు ఉండవు. మెడలోని